హాలీవుడ్ దండయాత్రకి ముహూర్తం కుదిరింది. కరోనా కష్టకాలంలో థియేటర్స్ లో సందడి చేసేందుకు టెనెట్ మూవీ రెడీ అయింది. ఆ వెంటనే క్రిస్మస్ స్పెషల్ గా వండర్ ఉమెన్ వస్తోంది. ఇక్కడ థియేటర్లు తెరుచుకున్న తెలుగు సినిమాల సందడి ఉంటుందో లేదో కానీ హాలీవుడ్ మూవీల దండయాత్ర మాత్రం కన్ఫర్మ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోవడం అనే సమస్య తీరిపోతున్న వేళ ఇక సినిమా పండుగే అన్నారు. కానీ థియేట్రికల్ రిలీజ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న భయం నిర్మాతల్లో పెరిగింది. అలాంటి టైంలో లోకల్ తెలుగు మూవీలు రిలీజ్ అయినా కాకున్నా డిసెంబర్ 4 నుంచి థియేటర్స్ లో కొత్త హాలీవుడ్ మూవీల దండయాత్ర కన్ఫర్మ్ అంటున్నారు. ముందుగా టెనెట్ వచ్చి వండర్ చేస్తే ఆ తర్వాత వండర్ ఉమెన్ కొత్త సీక్వెల్ క్రిస్మస్ కు హల్చల్ చేయబోతోంది. 2017లో వండర్ ఉమెన్ గా యూరప్, అమెరికాలనే కాదు ఇండియాలో కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది గాల్ గాడాట్. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత వండర్ ఉమెన్ 1984 అంటూ సీక్వెల్ తో అటాక్ చేస్తుంది. నిజానికి కరోనా కష్టకాలం ఎదురు కాకపోతే ఆగస్టులోనే రిలీజ్ అయ్యుండేది. ఫైనల్ గా ఇప్పుడు డిసెంబర్ 16కు యూకేలో, డిసెంబర్ 25కు యుఎస్ తో పాటు ఇండియాలో రిలీజ్ కాబోతుంది. క్రిస్మస్ స్పెషల్ గా వస్తోంది. కరోనా బ్రేక్ తర్వాత థియేటర్స్ తెరిచేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా సెకండ్ వేవ్ కు సినీ నిర్మాతలు భయపడాల్సి వస్తుంది. సోలో బ్రతికే సో బెటర్ నుంచి రెడ్ వరకు చాలా సినిమాలు అయితే క్రిస్మస్ లేదంటే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ సెకండ్ వేవ్ తో వెనకడుగు పడేలా ఉంది. ఇలాంటి టైంలో లోకల్ మూవీల సందడి ఉన్నా లేకున్నా ఇంగ్లీష్ కహానీల సందడి మాత్రం థియేటర్స్ లో కన్ఫర్మ్ అవుతోంది. 2021లో రిలీజ్ అవ్వాల్సిన కింగ్స్ మ్యాన్ 2 నెలల ముందుగా అంటే డిసెంబర్ 20కి రిలీజ్ అవబోతుందట. కింగ్స్ మ్యాన్ సిరీస్ లో ఫస్ట్ ది సీక్రెట్ సర్వీస్ 2014లో వస్తే 17లో ది గోల్డెన్ సర్కిల్ రిలీజ్ అయింది. 2021లో మూడో సీక్వెల్ ది బ్లూ బ్లడ్ వస్తుందనుకున్నారు. కానీ ఈలోపే వీటన్నిటికీ ప్రీక్వెల్ గా ది కింగ్స్ మ్యాన్ రిలీజ్ కు రెడీ అయింది. ఫిబ్రవరి 12కు రావాల్సిన ఈ మూవీ డిసెంబర్ 20కి ప్రీ పోన్ చేశారంటున్నారు. మొత్తానికి టాలీవుడ్ లో కొత్త తెలుగు సినిమాల సందడి ఉన్నా లేకున్నా హాలీవుడ్ డబ్బింగ్ సినిమాల సందడి మాత్రం థియేటర్స్ లో కన్ఫర్మ్ అవుతోంది.